కార్ షెడ్ నుంచి మనం ఇప్పుడు భీమిలి వెళ్తున్నాం. మన జర్నీ కార్ షెడ్ నుంచి భీమిలి రూట్లన్నీ మీకు చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ ప్రతి జంక్షన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వీడియో ఇక్కడితోనే ఇంచుమించు ఎండ్ అయిపోయాము కదా, అందుకని ఇక్కడి నుంచి ఈరోజు భీమిలి జర్నీ చేస్తున్నాం. ఈరోజు భీమిలి జర్నీ ఉంది. ప్రతి రూట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రూట్లన్నీ మీకు చూపిస్తాను ఎలాగున్నాయని. ప్రతి రూటు మీకు ఈజీ జర్నీకి. మన కార్ షెడ్ దాటిన తర్వాత మధురవాడ వస్తుంది. మధురవాడ అయితే మనం ఫ్లైఓవర్ మీద ఉంటాము. నెక్స్ట్ కొమ్మాది జంక్షన్. ఇవన్నీ కూడా మధురవాడ కింద వస్తాయి టోటల్ అన్నీ కూడా. సిటీ మధురవాడ లెఫ్ట్ రైట్ చూడవచ్చు. ఆ వీడియోలన్నీ ఒకసారి మీరు రెఫర్ చేయండి, చూడండి, లైక్ కొట్టండి, వీలైతే కామెంట్ చేయండి. మీకు బాగుందో లేదో చెప్పండి, పర్వాలేదు. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో బాగా చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి రూట్లు అయితే చాలా చక్కగా ఉంటాం మన జర్నీ. మధురవాడ మెయిన్ జంక్షన్ అయితే కింద రోడ్లో ఉంటుంది. మనం పై రోడ్లోంచి వెళ్తున్నాం కదా, ఇదంతా మధురవాడ చాలా పెద్దదే. మినీ సిటీ అనమాట ఇది. జనాభా కూడా ఎక్కువ. గాజువాక మధురవాడ అంటే భీమిలి నియోజకవర్గం, గాజువాక నియోజకవర్గం చాలా పెద్దవి. జనాభా శాతం చాలా ఎక్కువ. ఓటింగ్ కూడా ఎక్కువ ఇక్కడ. ఇల్లులు కూడా అన్ని అపార్ట్మెంట్ సముదాయాలు అవి ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. ఫ్లైఓవర్ ఈ మధ్య కడుతున్నారు, ఇంకా ఓపెన్ అవ్వలేదు స్కూల్ పిల్లలకి ఇటు నుంచి అటు దాటడానికి. మధురవాడ జంక్షన్ దగ్గర. నెక్స్ట్ ఇప్పుడు మనం కొమ్మాది వెళ్తాం. లెఫ్ట్ సైడ్ జీవీఎంసీ ఆఫీస్ కనిపిస్తుంది కదా, మధురవాడ జోన్ ఆఫీసు జీవీఎంసీ చూసాం కదా. నెక్స్ట్ సిగ్నల్ అయితే మనకి వస్తుంది కొమ్మాది సిగ్నల్. మనం వెళ్ళినప్పుడు అడ్డు పడిపోద్దేమో. కొమ్మాది జంక్షన్ మధురవాడకి ఇక్కడికి 1/2 కిలోమీటర్ అంతే జంక్షను. కానీ ఇదంతా కూడా మధురవాడ పరిధిలోకి వస్తుంది, అటు మారికోల్స్ వరకు. పాత ఒకప్పుడు అన్ని విలేజ్లు కాబట్టి పక్క పక్కన పేర్లు ఉండేవి. ఇప్పుడు మెయిన్ సిటీలో ఒక భాగం మధురవాడ కొమ్మాది జంక్షన్. రైట్ సైడ్ వెళ్తే శివశక్తి నగర్, లెఫ్ట్ వైపు వెళ్తే కొమ్మాది ఊర్లోకి వెళ్తాము. సో లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుంచి వెళ్తే అష్టలక్ష్మి గుడి వస్తుంది, చాలా ఫేమస్. వైజాగ్లో నాకు తెలిసి చాలా ఫేమస్. ఎంత చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అష్టలక్ష్మి గుడి. మీరు ఎప్పుడైనా సరే కొమ్మాది వస్తే లెఫ్ట్ సైడ్ వెళ్తే అష్టలక్ష్మి గుడి వస్తుంది అనమాట. ఈ బస్ సైడ్ సిగ్నల్కి లెఫ్ట్కి వెళ్ళాలి. మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తాము, మూవ్ అవుతున్నాం. స్ట్రైట్గా వెళ్తే మనం కొంచెం ముందరికి వెళ్ళగానే సిగ్నల్ దాటినట్టునే లెఫ్ట్ సైడ్ ఎస్టీబీఎల్ థియేటర్, 3 థియేటర్లు ఉన్నాయి ఇక్కడ. లెఫ్ట్ సైడ్ ఎస్టీబీఎల్ థియేటర్లు చూడండి. 3 థియేటర్లు అనమాట సముదాయం. అన్నీ కొత్త సినిమాలు అన్నీ ఇక్కడికి వస్తూ ఉంటాయి. అదే ఎస్టీబీఎల్ థియేటర్. తర్వాత చందన గార్డెన్స్, సిఎంఆర్ ఉంది, చందన గార్డెన్స్. తర్వాత హైవే డ్రైవ్ ఇన్ ఒకటి ఉంది రైట్ సైడ్ చూస్తే మీకు కనబడుతుందా, హైవే డ్రైవ్ ఇన్ అదే అక్కడ లెఫ్ట్ సైడ్ చందన గార్డెన్స్. నెక్స్ట్ రైట్ సైడ్ గాయత్రి హాస్పిటల్ వస్తుంది. కొమ్మది చందన గార్డెన్స్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ పెట్రోల్ బంక్. సో కొంచెం ముందునే
బిగ్ మాల్, చాలా పెద్ద మాల్, మీకు ఐడియా ఉంటుంది. మెట్రో చూడండి, కనిపిస్తుందా? మెట్రో మాల్ అనమాట. ఇందులో మినిమం 1000 రూపీస్ అయితే పర్చేస్ చేయాలి కంపల్సరీగా, లేకపోతే బిల్ అవ్వదు. నెక్స్ట్ మారికోల్స్ జంక్షను. మారికోల్స్ జంక్షన్ రైట్కి వెళ్తే ఐటీఎల్స్ వెళ్ళిపోవచ్చు. ఈ రైట్కి చూడండి, రైట్ అవతల సైడ్ ఐటీ పార్క్ అనమాట. స్ట్రైట్కి వెళ్తే ఆనందపురం, భీమిలి వాళ్ళు వచ్చి జంక్షన్, మారికోల్ జంక్షను. రైట్ సైడ్ మార్కోల్స్ కాలనీ. ఇప్పుడు మనం బోరవానిపాలెం ఊరు అనమాట. బోరవానిపాలెం దగ్గరే రైట్ సైడ్లోని డంపింగ్ యార్డ్ ఉంటుంది. జీవీఎంసీ డంపింగ్ యార్డ్ రైట్ సైడ్ ఉంటుంది. చూపిస్తాను, బోరవానిపాలెం జంక్షను. సో చూడండి, రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది. వెల్కమ్ టు రైట్ సైడ్ చూడండి, వేస్ట్ టు హెల్త్ కాంప్లెక్స్. అదే డంపింగ్ యార్డ్ అనమాట. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పరదేశపాలెం మనకి వస్తుంది జంక్షన్. ఇక్కడైతే కొంచెం మంచి కంపెనీలు ఉన్నాయి. హుండాయ్ కంపెనీ ఉంది, లెఫ్ట్ సైడ్ హుండాయ్ సర్వీస్ సాయి సొన్న హుండాయ్. రైట్ సైడ్లో కూడా మహేంద్ర, తర్వాత బెంచ్ సర్వీసింగ్ కంపెనీలు ఉన్నాయి. జంక్షన్ వస్తుంది, పరదేశపాలెం జంక్షన్. నెక్స్ట్ బోయిపాలెం వస్తుంది. పరదేశపాలెం దాటాము, నెక్స్ట్ బోయిపాలెం. సో పరదేశపాలెం దాటి కొంచెం ముందరకు వెళ్తే లెఫ్ట్ సైడ్ ఒక రూట్ వస్తుంది. అది గంభీరం జలాశయం. మన వీడియోలో కూడా ఉంటుంది గంభీరం జలాశయం. మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు అది కూడా చూడండి, బాగానే ఉంటుంది. వైజాగ్ వచ్చిన గంభీర జలాశయం ఈ టైంలో చాలా బాగుంటుంది, వర్షాకాలం అయితే. విశాఖపట్నంకి, మధురవాడ పరిసర ప్రాంతాలకి మంచినీటిని అందించే జలాశయం. అది కూడా వీడియో ఒకటి ఉంటుంది, మీరు చూడండి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి, ఈ రూట్ నుంచి ఇలా లెఫ్ట్కి వెళ్ళాలి. మనం స్ట్రైట్కి వెళ్ళిపోతాం. ఇది లెఫ్ట్ సైడ్ రూట్ అనమాట. స్ట్రైట్ మనం బోయిపాలెం వెళ్ళిపోతాం. అటు పరదేశపాలెంకి, ఇటు బోయిపాలెంకి మధ్యలోనే గంభీర జలాశయం ఉంది. పాలెం సిగ్నల్ వచ్చింది జంక్షన్. బోయిపాలెం నుంచి కూడా రైట్ సైడ్ వెళ్తే తిన్నగా బీచ్ రోడ్ వెళ్ళిపోవచ్చు. అది తిమ్మాపురం ఉప్పాడు అంటారు కదా, ఆ తిమ్మాపురం ఉప్పాడు వై జంక్షన్ వస్తుంది. అక్కడ రైట్ తిరుగుతాం భీమిలికి వెళ్ళడానికి. ఈ సౌండ్లు గట్ట వెళ్ళిపోవు కదా. శ్రీ విజయ పీవీటీ ట్రేడర్స్ అవైలబుల్, ఏదో కంపెనీ రైట్ సైడ్, ప్రైవేట్ కంపెనీ ఏదో. కోదండరామయ్య హెల్త్ కేరా ఇక్కడి నుంచి వేవులి 6 కిలోమీటర్లు ఉంది. km
ఇక్కడి నుంచి భీమిలి. ఇది నీటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయట. దొరతోట వచ్చాం ఇప్పుడు. అంటే ఇంతవరకు దొరతోట ఉన్నదా? రాస్ రోడ్, క్రిస్టియన్ జూనియర్ కాలేజ్, నవజీవన్ జూనియర్ కాలేజ్. కేథలిక్ రోడ్డు వైడ్ చేస్తున్నారు, చిన్న చిన్న కలవట్లు కడుతున్నారు రోడ్ వైడింగ్కి. కొత్తగా వేసారు ఈ మధ్య. అది భీమిలికి అటు వెళ్తుంది, భీమిలి ఎండింగ్కి వెళ్తుంది ఆ రోడ్డు, కొండ చివరిని. రోడ్ వైడ్ చేస్తున్నారు, రోడ్డు వైడ్ చేస్తున్నారు. ఎక్కడికాడ కనెక్షన్స్ వస్తున్నాయి ఉన్నాయి. గవర్నమెంట్ అదే క్రిస్టియన్ కాలేజా? అందులో కూడా భీమిలి అయితే 3 కిలోమీటర్ల ఉంది. మన జర్నీ అలా కొనసాగుతుంది భీమిలికి. ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది మనకి భీమిలి. దగ్గరకు వచ్చేసాము. సో ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఇంకా 2 కిలోమీటర్స్ రిమైనింగ్ ఉంది, మనం చూద్దాం. ఇవన్నీ 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల లోపే ఎక్కువగా మనం చిన్న చిన్న వీడియోలు, లోకల్ వీడియోలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈ వీడియోని చేయడం అయితే జరిగింది. అంటే లోకల్ ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈజీగా ఉంటుంది లోకల్ తిరగడానికి. దానికి అనుకూలంగా మనం ఈ వీడియో అయితే చేస్తున్నాం అన్నమాట. ఈజీ డ్రైవ్. మన వీడియో చూస్తే ఈజీగా డ్రైవ్ చేసుకుంటూ ఇప్పుడు మనం చూపిస్తున్న ప్లేసెస్కి వెళ్ళిపోవచ్చు ఈజీగా. అంత చక్కగా మనం రూట్లో చూపిస్తున్నాం. ప్రతి జంక్షన్ కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కృష్ణా కాలనీ అట భీమిలి రూట్లోనే, దొరతోట తర్వాత కృష్ణా కాలనీ, భీమిలిపట్నం. ఇక్కడి నుంచి భీమిలిపట్నంలోకి చెందింది ఈ ఏరియా అంతా. అంత భీమిలి పరిధిలోకి వచ్చాం. డెవలప్ అయింది ఈ మధ్యకాలంలో. అంతకుముందు ఇల్లు లేవు, కానీ ఈ 2-3 ఇయర్స్లోనే ఇక్కడ బాగా డెవలప్ అయింది, అభివృద్ధి చెందింది. యోగా సెంటర్ చాలా పెద్దది ఉంది భీమిలి దగ్గరలోనే. అంటే ఇల్లులు ఎక్కువ వచ్చాయంటే ఊర్లోకి వచ్చినట్టే. జీవీఎంసీ ప్రైమరీ స్కూల్ ఇది. నెక్స్ట్ మనకి భీమిలి జంక్షన్ వస్తుంది. తర్వాత ఆ జంక్షన్ ముందుకు వెళ్తే మంచి మనం భీమిలి జంక్షన్ దగ్గరకు వస్తాము. లెఫ్ట్ చిట్టువలస లెఫ్ట్కి వెళ్తే 5 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడి నుంచి. అదే తాగరపలస చిట్టువలస అంటే.
ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్తే చిట్వల్స్ రోడ్లోకి వెళ్ళిపోతాం. స్ట్రైట్కి వెళ్తే మనం బీచ్ రోడ్లోకి వెళ్ళిపోతాం. భీమిలి వచ్చేసాం, ఊరు అనమాట. ఈ జంక్షన్స్ లెఫ్ట్కి వెళ్తే చిట్వల్స్ వెళ్ళిపోవచ్చు. స్ట్రైట్కి వెళ్తే భీమిలి కాంప్లెక్స్ వస్తుంది, బీచ్ రోడ్ కూడా వస్తుంది. బ్రిటిష్ కాలం నాటి ఊరు ఇది భీమిలి, ఫేమస్. భీమిలి ఓల్డ్ సిటీ. మీకు బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్లు కూడా కనిపిస్తాయి ఇక్కడ. చాలా పాత మున్సిపాలిటీ కూడా నా భీమిలి. ఇంగ్లీష్ మీడియం. లెఫ్ట్ సైడ్ బీచ్. సో మనకి చెట్లు అట్టిసాయి కనిపించ. స్ట్రైట్కి వెళ్తే కాంప్లెక్స్ వస్తుంది, భీమిలి కాంప్లెక్స్. అలా ముందుకు వెళ్ళిపోతే ఈ లెఫ్ట్ వెళ్తే చిన్న బీచ్లోకి వెళ్ళిపోతాం. బోట్లే కనిపిస్తాయి. స్ట్రైట్కి వెళ్తే ఆర్టీసీ కాంప్లెక్స్. అంటే ఒక బస్సు 2 బస్సులు అవుతాయి, అంతమించి ప్లీజ్ లేదు. ఇలా లెఫ్ట్కి వెళ్ళిపోతే మనం బీచ్కి వెళ్ళిపోతాం. ఇక్కడే కోర్టు కూడా ఉన్నది. బీచ్ రోడ్ ఎంట్రన్స్లోకి వచ్చాం అనమాట, భీమిలి బీచ్. సో మన లాస్ట్ బీచ్ జర్నీ బీచ్ ట్రావెల్లో కూడా ఉంటుంది ఈ రూటు. చిన్న ముక్క ఈరోజు రివ్యూ చేస్తున్నాం మనం. ఇది భీమిలి బీచ్ కనిపిస్తుంది కదా, అదనమాట. సముద్రం బాగా పొంగుతుంది. భీమిలి వచ్చేసాము. ఈ వీడియో అయితే ఇక్కడి నుంచి ఎండ్ చేస్తున్నాం. నా భీమిలి జర్నీ వైజాగ్ అదే మధురవాడ కార్ షెడ్ నుంచి భీమిలి జర్నీ అయితే చేసాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మనం కలుద్దాం. ఉంటాను, బాయ్.